హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. మనం టుడే వచ్చేసి వెయిట్ లాస్ షేక్ ప్రిపరేషన్ తెలుసుకుందామండి. అంటే షేక్ అనేది ఎలా వెయిట్ లాస్ పరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది తెలుసుకుందామండి. మనం అసలు ఏం తీసుకోవాలంటే ఫార్ములా 1 కానీ, ప్రోటీన్ కానీ, షేక్ మేట్ కానీ, దీనికి ఫైబర్ కానీ, సింప్లీ ప్రోబయోటిక్ కానీ యాడ్ చేస్తాను అనమాట. అంటే స్టమక్ ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళు సబ్జా సీడ్స్ కొంచెం ముందే నానబెట్టుకోవాలి, 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. అండ్ పొమోగ్రానైట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటా సీడ్స్ అండ్ ఫ్రూట్స్తో షేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవడం చూస్తున్నాను అనమాట. బాటిల్లో వాటర్ తీసుకున్నాం కదా, షేక్ బాటిల్ కానీ అండ్ మిక్సర్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే బాటిల్లో చూపిస్తున్నాను అండి. బాటిల్లో 250 ml కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. కూలింగ్ వాటర్ యాడ్ చేస్తాం కదా, తర్వాత 1 స్పూన్ షేక్ మేడ్ యాడ్ చేస్తాను. అలాగే 3 స్పూన్స్ వచ్చేసి ఫార్ములా 1 అనమాట. ఫార్ములా 1 ఎప్పుడు కూడా మనం 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. అలాగే 3 స్పూన్స్ ఫార్ములా 1 అనేది యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ యాడ్ చేసుకుందాము. ప్రోటీన్ వచ్చేసి మనకి 2 స్పూన్స్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గట్టు ప్రోటీన్ తీసుకోవాలి. అంటే మీ కోచ్ ఎలా చెప్తారో, వెయిట్ 70 kgs పైన ఎవరున్నా కూడా 2 స్పూన్స్ ప్రోటీన్ అనేది తీసుకోవాలన్నమాట. అలా 2 స్పూన్స్ ప్రోటీన్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి వన్ స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఫైబర్ కాంప్లెక్స్ ఎందుకంటే మన స్టమక్ ఫుల్గా ఉండాలి. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ మనం ఫైబర్ ఇవ్వాలి, ఫుడ్ ద్వారా ఇవ్వాలి. అలాగే మనం న్యూట్రిషన్ ద్వారా కూడా యాడ్ చేసుకోవడం ద్వారా మనకి హెల్ప్ అవుతుంది. గట్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి వేరే హంగర్ అంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. ప్రతిదీ తినాలి, ఆకలి అవుతుంది అని అనిపిది అనమాట. ఇది గుడ్ బ్యాక్టీరియా. సింప్లీ ప్రోబయోటిక్ అయితే మన గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుడ్ బ్యాక్టీరియా కూడా నేను సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకున్నాను అనమాట. మన గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని వాటర్లో షేక్ చేసుకో 30 to 40 seconds అని నీట్గా షేక్ చేసుకోవాలి. చాలా థిక్గా కూడా వస్తుందండి. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను అది మీకు బాటిల్ ఒక గ్లాస్లో వేయటం వల్ల చిక్కగా కూడా చాలా వస్తుంది అనమాట. మనకి పల్చగా కాకుండా చిక్కగా కూడా వస్తుంది. కరెక్ట్ క్వాంటిటీ వేసుకుని కరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చూడండి షేక్ కూడా ఎంత చిక్కగా అనిపిస్తుందో. మనం షేక్ అనేది గ్లాస్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇందులో ఈ గ్లాస్లో మనం చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. చియా సీడ్స్ అయితే కొంచెం ఫుల్ 3-4 hours ముందే నానబెట్టుకోవాలి. సబ్జా సీడ్స్ 1 hour ముందే నానబెట్టుకోవచ్చు. అలాగే చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాం. ఫ్రూట్స్ వచ్చేసి పొమోగ్రానైట్ మనకు కావాల్సినంత క్వాంటిటీ జస్ట్ చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా స్నాక్ కూడా ఇచ్చే పనులు మధ్యాహ్నం మనం తినే లంచ్ వరకు కూడా మనకి ఆకలి అనేది వేయదనమాట ఇలా షేక్ తీసుకోవడం వల్ల. ఇలా హెల్తీగా ఫ్రూట్స్ అండ్ సీడ్స్తో షేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా హెల్తీగా ఎవరైనా షేక్ ప్రిపరేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, హెర్బల్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపేర్ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.